బ్రదర్స్ సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని చాలా కాలంగా సౌత్ ఇండియా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు వారి ఎదురు చూపులు ఫలించాయి. కమల్ హాసన్ నటించిన విక్రమ్ క్లైమాక్స్ లో ఖైదీ 2కు సంబంధించిన అఫీషియల్ లీడ్ ఇచ్చేశాడు దర్శకుడు లోకేష్. అంతేకాదు సీక్వెల్ స్టోరీని కూడా కొంత లీక్ చేశాడు. అందరూ ఊహిస్తున్నదే నిజమైంది. విక్రమ్ క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. అయితే సూర్య క్యారెక్టర్ విక్రమ్ సీక్వెల్ కు కాకుండా ఖైదీ సీక్వెల్ కు లీడ్ గా మారింది. 2019లో కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో కార్తీ పోషించిన ఢిల్లీ క్యారెక్టర్ అతనికి చాలా పేరు తెచ్చిపెట్టింది. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర సరాసరి 100 కోట్లు కురిపించింది. చాలా కాలంగా ఖైదీ సీక్వెల్ గురించి ఊరిస్తూ వస్తున్నాడు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్. అయితే సీక్వెల్ ను అన్నదమ్ముల సవాల్గా మారుస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. ఖైదీ సీక్వెల్లో సూర్య విలన్ క్యారెక్టర్లోనూ, అలాగే కార్తీ హీరోగాను ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయనున్నారు. వీరికి తోడు కమల్ హాసన్ కూడా గెస్ట్ రోల్ చేస్తే ఖైదీ 2 బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు తిరగరాయడం ఖాయం. అయితే ఇప్పటికిప్పుడు ఖైదీ 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవు. సూర్య వర్సెస్ కార్తీ ఫైట్ చూడాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే. ఎందుకంటే కోలీవుడ్ బ్రదర్స్ ఇద్దరూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. సూర్య అయితే మరో 2 ఏళ్లు ఫుల్ బిజీ. మరోవైపు విక్రమ్ దర్శకుడు ఖైదీ 2 తెరకెక్కించాల్సిన లోకేష్ కూడా నెక్స్ట్ విజయ్ తో మూవీ లాక్ చేసుకున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తో మూవీ ఉంటుంది అంటున్నాడు. ఈ మూవీస్ కంప్లీట్ అయిన తర్వాతే వీరు ముగ్గురు ఖైదీ 2తో తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి.